నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ దాని గురించి చెప్తాను. ఈ బస్ రూటింగ్లో మనకి ఏంటంటే ఈ సెండ్ ఎఫెక్ట్స్, అలాగే రివర్ బస్సు, మాస్టర్ బస్సు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దాన్ని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. రైట్, అసలు ఫస్ట్ ఈ బస్ అంటే ఏంటి? బియూఎస్ బస్. రైట్, ఈ అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ అనేది మన ఆడియో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, అంటే ఇంప్రూవ్ చేస్తూ సామూహిక ప్రాసెసింగ్, అంటే ఉదాహరణకి అన్ని వోకల్స్, అన్ని ట్రాక్స్లో ఉన్న వోకల్స్కి ఈక్యూ జోడించడం, అంటే యాడ్ చేయడం, లేదా షేర్డ్ ఎఫెక్ట్స్, ఉదాహరణకి రివర్బ్ని సృష్టించడం కోసం అన్ని ట్రాక్లని, మల్టీ ట్రాక్లని ఒకే ఛానల్ లేదా బస్కి మళ్ళిస్తుంది అన్నమాట. ఈ ముఖ్యమైన ఈ అధునాతన మిక్సింగ్ కాన్సెప్ట్లో సమాంతర ప్రాసెసింగ్ కోసం సెండ్ ఎఫెక్ట్స్ని ఉపయోగించడం, నియంత్రణ కోసం ప్రత్యేకంగా రివర్బ్ను ఒక ప్రత్యేక బస్పై ఉంచడం, ఓకే, మరియు ఈ ఫైనల్ మిక్స్ డ్రాన్ కోసం అన్నింటినీ మాస్టర్ బస్కు రూట్ చేయడం వంటివి ఉంటాయి. అధునాతన మిక్సింగ్ ఏంటంటే సెండ్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ మనం ఒక ట్రాక్ని నేరుగా ఎఫెక్ట్ని జోడించడానికి బదులుగా సెండ్ అనేది సిగ్నల్ యొక్క కాపీని సృష్టించి దానిని ఒక బస్కు మళ్ళిస్తుంది. బహుళ ఆడియో ట్రాక్లు, అంటే మల్టీ ట్రాక్లు అన్నమాట, ఒకే రివర్బ్ బస్కి పంపడం వంటి సమాంతర ప్రాసెసింగ్ కోసం ఇది ఉపయోగించబడుతుంది. ఇది వెట్ ఎఫెక్ట్ను డ్రై ఆడియోతో కలపడానికి మనకేంటంటే అలో చేస్తుంది అన్నమాట, లేదా అనుమతిస్తుంది. నెక్స్ట్ రివర్బ్ బస్. ఇదేం చేస్తుందంటే ఉమ్మడి స్థిరమైన శబ్ద వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఒక ఉత్తమమైన పద్ధతి. రివర్బ్ను బస్పై ఉంచడం ద్వారా మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ యొక్క ఇన్స్టాన్స్ను అనేక ట్రాక్లకి వర్తింపచేయవచ్చు. తద్వారా సిపియు పవర్ కూడా మనకి ఆదా చేయొచ్చు అన్నమాట. అలాగే మాస్టర్ బస్. మాస్టర్ బస్ ఏంటంటే మిక్సర్లో అన్ని ట్రాక్లని మరియు బస్సులను కలపబడే చివరి అవుట్పుట్ ఛానల్. మొత్తం మిక్సింగ్ని దాని తుది వాల్యూమ్కి, అంటే ద మెయిన్ వాల్యూమ్కి తీసుకురావడానికి లిమిటింగ్ లేదా కంప్రెషన్ వంటి తుది మాస్టరింగ్ ఎఫెక్ట్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ బస్ రూటింగ్, మిక్సింగ్, రివర్బ్స్ని ఎలా మనం ప్రాక్టికల్గా క్రియేట్ చేయొచ్చో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఆడియో ట్రాక్ని తీసుకుంటున్నాను. దీని కింద ఇంకోటి ట్రాక్ తీసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఇలా పెడతాను. సో నాకు యాక్చువల్గా ఇంత అవసరం లేదు ఇది, సో ఇంతవరకు పెడుతున్నాను. ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఆడియో ట్రాక్ని కూడా పెడుతున్నాను. అంటే ఇది ఒక చిన్న సాంగ్ లాంటిది అది. సో ఇది కూడా మనకి ఇంత అవసరం లేదు, ఇలా తగ్గించండి, లేదంటే ఇక్కడ దాకా తగ్గించేసాను. ఓకే, దీన్ని కూడా కొంచెం తగ్గించవచ్చు. ఓకే, ఒకసారి మనం దీన్ని ప్లే చేద్దాం. చూడండి, ఇదేంటంటే మల్టీ ట్రాక్ ఎడిటర్లోనే మనం చేయాలి. రైట్, మల్టీ ట్రాక్ దాంట్లో చేయాలి. సో నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ దాని గురించి చెప్తాను. ఈ బస్ రూటింగ్లో మనకి ఏంటంటే ఈ
సెండ్ ఎఫెక్ట్స్, ఇదంతా ఏంటంటే ఒక వాయిస్ ట్రాక్. సపోజ్ ఇక్కడ నుంచి అన్ని వోకల్స్, ఇదేంటంటే మ్యూజిక్ ట్రాక్, ఇదేంటంటే ఆడియో వాయిస్ రైట్ ట్రాక్. ఇది ఇప్పుడు నేను ఈ రెండింటికి కలిపి మనం ఎఫెక్ట్స్ అనేవి ఒకేసారి మనం ఈ బస్ రూట్ని క్రియేట్ చేయడం ద్వారా ఎఫెక్ట్స్ని అప్లై చేయొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఇవ్వకుండా మనం ఒకేసారి ఎఫెక్ట్ అనేది దానికి అప్లై చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మన ఈ సిపియు మీద పవర్ అన్నది మనకి బర్డెన్ అన్నది తగ్గుతుందన్నమాట. రైట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ట్రాక్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఈ యారో మార్క్స్ అనేవి. సో కంప్లీట్గా ఈ బాక్స్ ఏంటంటే ఇదంతా ఈ ట్రాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ఈ వాల్యూమ్ కానీ లేకపోతే స్టీరియో బ్యాలెన్స్ని కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. రైట్. సో ఇదేంటంటే మనకి ఇన్సైడ్ ట్రాక్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ అన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ మిక్స్ అన్న దాని దగ్గర ఇలాగా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి బస్ అని ఉంది కదా, ఈ బస్లో యాడ్ బస్. సో మోనోనా స్టీరియోనా, సపోజ్ నేను స్టీరియో యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇది యాడ్ అయింది. అట్లాగే నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ ట్రాక్ని అంటే ఈ మ్యూజిక్ దాన్ని అనమాట సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మిక్స్ దగ్గరికి వచ్చేసి బస్ ఏ రైట్. సో బస్ ఏ అంటే ఇదేంటంటే మనకి దీనికి రూటింగ్ అవుతుందన్నమాట. సో దీనికి మనం నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను మ్యూజిక్ అని ఇచ్చాను. సో ఆటోమేటిక్గా నేను ఇక్కడ మ్యూజిక్ అని ఇవ్వగానే ఇక్కడ కూడా ఇది ట్రాక్లో దీని నేమ్ అన్నది చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు దీన్ని కిందే ఉంచాల్సిన అవసరం లేదు. సో నేను దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఈ హ్యాండ్ సింబల్ వచ్చింది కదా, సో ఇలా డ్రాగ్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడన్నా వచ్చేసాను. అంటే ఇది ఏంటంటే మనకి మాస్టర్ అన్నమాట ఇది. సో రూటింగ్ అవుతుంటుంది. సో ఇదేంటంటే మన వాయిస్ ట్రాక్, ఇదేంటంటే మ్యూజిక్ ట్రాక్. సో దీనికి ఇక్కడ కనెక్ట్ చేసాం అనమాట. ఓకే, సో అదేం చేస్తుందంటే ఇక్కడ మాస్టర్ ట్రాక్కి యాడ్ అయింది, రూటింగ్ అవుతుంది అది. సో ఇక్కడ మనం ఒకసారి నేను ప్లే చేస్తాను మీకు. ఇక్కడ ఇది ప్లే అవుతున్నప్పుడు ఇది కూడా రెండుకి కలిపి ఇది యాక్టివ్ అవుతుంటుంది. ఎందుకంటే ఇది బస్ రూటింగ్, ఇది మాస్టర్ బస్ ఇది. సో ఇది ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ చూడండి, దాని గురించి చెప్తాను. ఈ బస్ రూటింగ్ దీన్ని ప్లే చేస్తున్నప్పుడు సెండ్ ఎఫెక్ట్స్ యాక్టివ్, అలాగే రివర్బ్ బస్సు, మాస్టర్ బస్సు ఇక్కడ కూడా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దాన్ని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. రైట్. అసలు ఫస్ట్ ఈ బస్ అంటే ఏంటి, బియూఎస్ బస్. రైట్. ఈ అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ అనేది మన ఆడియో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ అంటే ఇంప్రూవ్ చేస్తూ సామూహిక ప్రాసెసింగ్, అంటే ఉదాహరణకి అన్ని వోకల్స్ చూసారా, అంటే దీనికి ఇది కనెక్ట్ అయింది, ఇది ఈ మాస్టర్ ద్వారా ఇది కంట్రోల్ అవుతుందన్నమాట. అంటే ఈ రెండింటికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫ్రంట్కి వచ్చేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఈ సైడ్ మనకి ఎఫెక్ట్స్ ర్యాక్ ఉంది. ఓకే, ఈ ఎఫెక్ట్స్ ర్యాక్లో నుంచి నేను ఈ మాస్టర్ ఏదైతే ఈ మిక్స్ బస్ ఉందో, సో దానికి నేను రివర్బ్ అని యాడ్ చేస్తున్నాను. రివర్బ్ ఎఫెక్ట్ అనమాట ఇది.
యాడ్ చేశాను. ఓకే, సో ఒకసారి మనం ఏం చేద్దామంటే దీన్ని కస్టమ్ నుంచి డిఫాల్ట్లో పెట్టేశాను. ప్లే చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ దాని గురించి ఇది చెప్తాను. డ్రై, ఈ బస్ రూటింగ్లో మనం అంటే అవుట్పుట్ లెవెల్ అనమాట. డ్రై ఈ వెట్ని సెండ్ పెంచుతున్నాను. ఎఫెక్ట్స్, అలాగే రివర్ బస్సు, మాస్టర్ బస్సు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దాన్ని ఎలా ప్రాక్టికల్గా అంటే ఇంప్లిమెంట్ ఈ చేయాలో ఎఫెక్ట్ అన్నది కూడా చెప్తాను. అంటే అసలు ఈ first మాస్టర్ బస్ లేదంటే అంటే ఏంటి? BUS బస్, రైట్? ఈ మిక్సింగ్ ద్వారా ఈ మాస్టర్ ద్వారా దీనికి ఇది రూట్ అయిందనమాట. ఎఫెక్ట్ అన్నది దీనికి అప్లై అయింది, ప్రాసెసింగ్ మాస్టర్ ద్వారా అప్లై చేసాం. దీనికి చూద్దాం. ఇప్పుడు చూసారా, ఓకే. సో మరొకసారి ఇక్కడ ప్లే చేస్తాను. చూడండి. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ దాని గురించి చెప్తాను. చూడండి, ఈ బస్ ఈ రూటింగ్ రివర్బ్ ఎఫెక్ట్ అన్నది దీనికి అప్లై సెండ్ ఎఫెక్ట్స్, అలాగే రివర్ బస్, అలాగే మనం అక్కడి నుంచి చూస్తే అన్ని వోకల్స్. సో ఇదేంటంటే దీనికి ఈ రెండు ట్రాక్స్కి కలిపి ఈ బస్ రూటింగ్ ద్వారా ఈ మాస్టర్ దాని ద్వారా ఈ రివర్బ్ ఎఫెక్ట్ అనేది దీనికి అప్లై అయిపోయింది. సో ఇదేంటంటే మనకి ఈ బస్ రూటింగ్ దాన్ని మిక్సింగ్ చేయడం, ఓకే, దీన్ని కంట్రోల్ చేయడం, అలాగే రివర్బ్ ఎఫెక్ట్ని మిగతా ట్రాక్స్కి ఎట్ ఏ టైం మనం అప్లై చేయడం అనమాట. ఇక్కడ చూడండి, ఇందాకేంటంటే ఒకటి వాయిస్ ట్రాక్ తీసుకున్నాం, ఇంకోటి మ్యూజిక్ ట్రాక్ తీసుకున్నాం కదా. అక్కడ మనకి మ్యూజిక్ ట్రాక్ వల్ల ఆ డిఫరెన్స్ అనేది, ఆ రివర్బ్ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా అర్థం కాలేదు. సో నేను ఏం చేశాను ఇక్కడ రెండు వాయిస్ ట్రాక్స్ తీసుకున్నాను. సరే చూడండి. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో ఓకే, ఇదొకటి అండ్ ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇకో. ఓకే, ఈ రెండు ట్రాక్స్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే అవుట్పుట్ ఈ మిక్స్ దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ బస్ యాడ్ బస్సు స్టీరియో బస్ యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ మిక్స్ మీద క్లిక్ చేసి బస్సు, ఓకే, ఇక్కడ నేను బస్ బి అంటున్నాను. సో బస్ బి, ఓకే. సో మనం దీనికి కావాలంటే ఏంటంటే రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఏం చేస్తానంటే రివర్బ్ అంటున్నాను. ఓకే, సో దీన్ని మనం హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసాను. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇది ప్లే అయినప్పుడు రెండు వాయిస్ ట్రాక్స్ ప్లే అవుతున్నప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ చూడండి. నెక్స్ట్ దీన్ని చూద్దాం. నీ వోకల్స్. నెక్స్ట్ ఏంటంటే ఇకో. ఓకే కదా. సో రెండు ట్రాక్స్ని మనం ప్లే చేసాం, రెండు నార్మల్గా ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మిక్స్, ఈ మాస్టర్ దాన్ని ఇదేం చేస్తుందంటే మనకి ఎఫెక్ట్ని ఈ రెండిట్లకి కలిపి ఒకేసారి యాడ్ చేస్తుంది అనమాట. దీనికి సెపరేట్ అన్నది ఎఫెక్ట్ ఇవ్వకుండా ఒకేసారి దీనికి అప్లై అవుతుంది. సో దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ ఈ ఇందాక చెప్పాను కదా ఎఫెక్ట్స్ ర్యాక్లో ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడికి వచ్చేసి సపోజ్ రివర్బ్ అప్లై చేస్తాం. ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ చూడండి, రివర్బ్ అన్నది యాడ్ అయింది. చెప్తాను. ఈ బస్ రూటింగ్లో మనకి ఏంటంటే ఈ
అంటే ఉదాహరణకి అన్ని వోకల్స్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇకో ఎగ్జాక్ట్లీ. ఇకో కాసెస్. ఇది రెండింటిగా అప్లై సో జనరల్గా ఇకో అని దేని అంటారంటే అడిషన్లో ఇకో ఇన్ అడోబ్ ఆడిషన్. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు అడోబ్ ఆడిషన్లో బస్ రూటింగ్ దాని గురించి చెప్తాను. ఈ బస్ రూటింగ్లో మనకి ఏంటంటే ఈ సెండ్ ఎఫెక్ట్స్, అంటే ఉదాహరణకి అన్ని వోకల్స్. నెక్స్ట్ ఏంటంటే ఇకో. ఓకే. సో ఇలా మనం ఈ ట్రాక్స్ Next కలిపి ఇప్పుడు అట్ ఏ టైం మనం ఏం చేస్తాం, అడోబ్ ఆడిషన్ ఎఫెక్ట్ రిబోర్డ్ అన్న ఎఫెక్ట్ని అప్లై చేసాం ఈ బస్ రూటింగ్ ద్వారా, రైట్. సో ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎఫెక్ట్స్ని ఒక్కొక్క ట్రాక్కి సింగిల్ ట్రాక్కి అప్లై చేయకుండా అన్నిటికి కలిపి ఈ రూటింగ్ ద్వారా ఎఫెక్ట్స్ని అప్లై చేసేయచ్చు, రైట్.